హలో ఆల్, వెల్కమ్ టు లెన్స్ ఆన్ ఫుడ్. ఈ రోజు నేను చూపించబోతున్నాను చికెన్ ఫ్రై పీసెస్. దీనిలో కొత్త ఏముంది అనుకుంటున్నారా? ఈ స్టైల్లో చికెన్ ఫ్రై ట్రై చేసి చూడండి. రెస్టారెంట్ లో చేసే స్టార్టర్స్ ని మించిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, చికెన్ ఫ్రై పీసెస్ స్టార్ట్ చేద్దామా? ముందుగా దీనికోసం చికెన్ ని మ్యారినేట్ చేసుకోవాలి. ఇలాంటి చికెన్ ఐటమ్స్ చేసేటప్పుడు చికెన్ లేత తీసుకోవాలి. ఎందుకంటే చికెన్ లేతగా ఉంటే ఉప్పు కారం వేసినా చాలు, చికెన్ టేస్ట్ అదిరిపోతుంది. ఇక మ్యారినేట్ చేయడానికి చికెన్ ఒక బౌల్లోకి తీసుకొని కొద్దిగా ఉప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్, కొద్దిగా కారం కొంచెం ఎక్కువగానే వేయండి. ఎందుకంటే చికెన్ ఫ్రై పీసెస్ కి చిల్లీ పౌడర్ టేస్టీని పెంచుతుంది అనమాట. బాగా కలుపుకొని చూపిస్తున్నాను కదా, మొత్తం చికెన్ కి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇంగ్రీడియంట్స్ ని పట్టించడం వల్ల ఫ్లేవర్స్ మొత్తం ఆ పీసెస్ కి బాగా యాడ్ అవుతాయి అన్నమాట. ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకునే చికెన్ ని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకోండి. ఇలా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవడం వల్ల పీస్ అనేది స్మూత్ గా జ్యూసీగా వస్తుంది. ఫ్రిడ్జ్ లో ఒక 30 మినిట్స్ కదిలించకుండా ఉంచండి. 30 మినిట్స్ అయింది కదా, ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ ని, మీరు ఛానల్లో వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడానికి వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ మీద ట్యాప్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ. ఎలా ఉందో చూద్దాము. చూసారు కదా ఎంత బాగుందో, ఎంత కలర్ఫుల్ గా జ్యూసీగా ఉంది కదా. చికెన్ చక్కగా మ్యారినేట్ అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఫ్రై పీసెస్ స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం మనం ఒక కడాయిలోకి 3 to 4 స్పూన్స్ ఆయిల్ తీసుకోండి. ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, కావాలంటే ఒక 5 to 6 స్పూన్స్ తీసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ ని ఆయిల్ లో వేయండి. దీన్ని మనం చాలా పేషెన్స్ గా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. అంత ఎక్కువ టైం పట్టినా గానీ టేస్ట్ చేసేటప్పుడు అసలు ఆ టైమే తెలియదు అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. నిదానంగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పీసెస్ ఒకవైపు కొంచెం మగ్గినట్లు అనిపిస్తే మరోవైపు తిప్పుకుంటూ వేయించుకోండి. ఎంత ఎక్కువసేపు నిదానంగా వేయించుకుంటే మనకి చికెన్ అంత టేస్టీగా ఉంటుంది. ఫ్రై చేస్తుంటే మనకి అరోమా చాలా బాగా వస్తుంది కదా. ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మరియు బాగా ఉడికేంత వరకు నిదానంగా వేయించాలి. చూసారు కదా, ఫ్రై అయ్యి లైట్ బ్రౌన్ షేడ్ లోకి వస్తున్నాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఎక్కువగా ఉన్న ఆయిల్ ని సపరేట్ చేసుకుందాము. ఇదిగోండి, ఇలా సపరేట్ చేసుకోండి. కొద్దిగా ఆయిల్ ఉంచండి, మొత్తం కంప్లీట్ గా సపరేట్ చేయకండి. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని చికెన్ మసాలాని యాడ్ చేయండి. ఈ చికెన్ మసాలా కోసం నేను ధనియాలు, ఎండు కొబ్బరి, లవంగాలు, యాలకులు, 4 ఎండుమిరపకాయలు మిక్సీ చేసి బౌల్లో తీసుకున్నానండి. నేను ఇక్కడ మసాలా ఎక్కువ వేయట్లేదండి, జస్ట్ 1.5 స్పూన్ మసాలా పొడి వేస్తున్నాను. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. ఈ టైంలో పచ్చిమిర్చిని యాడ్ చేయడం వల్ల మనకి ఈ చికెన్ కి చిల్లీ చికెన్ ఫ్లేవర్ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా కర్రీ లీవ్స్ యాడ్ చేయండి. కర్రీ లీవ్స్ యాడ్ చేయగానే మనకి మంచి ఫ్రై పీస్ అరోమా వస్తుందండి. ఇక ఈ టైంలో ఒక 2 to 3 మినిట్స్ ఫ్రైని అలా స్టవ్ మీద ఉంచేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇక ఫైనల్లీ చికెన్ ఫ్రై ని ఒక బౌల్లోకి తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ స్లైసెస్ ని యాడ్ చేయండి. డాబా అండ్ రెస్టారెంట్ లో చేసే చికెన్ స్టార్టర్స్ ని మించిపోయే చికెన్ ఫ్రై పీస్ రెడీ. చాలా టేస్టీగా ఉంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.